అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మవారి ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయానికి వచ్చినాం. ఇంతకీ మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఇస్తున్నా. అమ్మవారి శరీర భాగంలో ఏ భాగం ఇక్కడ పడి శక్తిపీఠంగా మారిందో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అమ్మ పిలుపు వచ్చిందని ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆలయం మనకి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నాక ఎంతో బాధేసింది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్ని పూర్తిగా ధ్వంసం చేయలే, అన్ని సగం చేసిరు. ఎందుకంటే మన సనాతన హైందవ ధర్మంలో నాశనమైన విగ్రహాలకు పూజలు చేయడం అనేది మంచిది కాదు. ఆ విషయం తెలుసుకున్న సుల్తాన్లు ఇలా చేశారు. అమ్మవారి ఆలయంలో కెమెరాలు అలవ్ లేవు, అందుకే అమ్మవారిని చూపించలేదు. పక్కనే ఉన్న నవబ్రహ్మ ఆలయాలను, అప్పటి శిల్పకళను అన్నిటినీ ఏ ఒక్కటి మిస్ కాకుండా మన అశ్విన్ సేన ఫ్యామిలీ కోసం షూట్ చేసినాం. ముందుగా అప్పటి శిల్పకళ గురించి చెప్పాలంటే ఈ ఆలయంలో ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అలనాటి నైపుణ్యం, వారి ప్రతిభ నిదర్శనం ఈ శిల్పాలు. నాకు తెలిసి ఇంత అందమైన శిల్పాలు ఇప్పటికీ ఎవరికి చెక్కడానికి సాధ్యం కాదనిపిస్తుంది. ఇక ఆలయం మెయిన్ హిస్టరీకి వెళ్తే 1390 ఈ ఆలయంపై దాడి చేసింది బహమనీ సుల్తాన్లు. ఆ రాక్షస సైన్యం అందరూ కలిసి ఆలయ ప్రధాన ద్వారం, గర్భగుడి ఏ ఒక్కటి ఆనవాళ్ళు లేకుండా సర్వనాశనం చేశారు. కేవలం ఆలయాన్ని కాకుండా అమ్మవారి విగ్రహం కూడా ధ్వంసం చేయాలని చూసారు ఆ దుండగులు. అమ్మవారి విగ్రహం అంటే కేవలం ఒక రాతి విగ్రహం కాదు, సాక్షాత్ అమ్మవారి శక్తి మొత్తం నిండుకున్న విగ్రహం. అప్పుడున్న భక్తులు, పూజారులు ఆ అమ్మని శత్రువుల కంట పడకుండా ఉండాలని పక్కనే ఉన్న నవబ్రహ్మ ఆలయాల్లో పెద్దదైన బాల బ్రహ్మేశ్వర ఆలయానికి తరలించారు. ఆ ఆలయంలో వెనుక భాగంలో ఒక రహస్యమైన గదిలో దాచిపెట్టారు అప్పుడున్న భక్తులు, పూజారులు. దాడి మొత్తం అయిపోయినా కానీ అందరిలో ఏదో తెలియని భయం, భవిష్యత్తులో మళ్ళీ దాడి జరుగుతుందేమో, మళ్ళీ అమ్మవారి విగ్రహానికి ఏమైనా ఆటంకం కలుగుతుందేమో అని కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని శతాబ్దాల కాలం పాటు అమ్మవారి విగ్రహాన్ని ఒక చీకటి గదిలో ఉంచి పూజలు చేసేవారు. ఈ దారుణ దండయాత్ర గురించి తెలుసుకున్న విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన 2వ హరిహర రాయలు తీవ్ర ఆగ్రహానికి గురై వారి సైన్యం మొత్తం అణచివేయడానికి తన సైన్యాన్ని పంపి చుట్టూ బలమైన రాతి కోతగూడలు కట్టించాడు. 1390లో అమ్మవారి ఆలయ ధ్వంసం తర్వాత, అంటే తిరిగి 615 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 2005లో కొత్త ఆలయం నిర్మించారు. అంటే ఇప్పుడు చూస్తున్న అమ్మవారి ఆలయం కొత్తగా కట్టింది. తిరిగి అమ్మవారి అప్పుడు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా అదే ప్లేస్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తాయి. చిన్నవి, పెద్దవి, ప్రతి చిన్న గోపురాలు, చిన్న ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ శివలింగం కనిపిస్తాయి. ఎందుకంటే ఆ అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతీదేవి. ఆ అమ్మ శక్తిని కంట్రోల్ చేయాలంటే అది ఒక శివుని వలన అవుతుంది. అందుకని ఈ 18 శక్తిపీఠాల్లో ప్రతి ఒక్క శక్తిపీఠం ఆలయం దగ్గర శివలింగాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్ని పూర్తిగా ధ్వంసం చేయలే, అన్ని సగం చేసిరు. ఎందుకంటే మన సనాతన హైందవ ధర్మంలో నాశనమైన విగ్రహాలకు పూజలు చేయడం అనేది మంచిది కాదు. ఆ విషయం తెలుసుకున్న సుల్తాన్లు ఇలా చేశారు. కానీ ఆ సుల్తాన్లు మాత్రం శివలింగాన్ని ఏం మాత్రం ఇట్లా ముట్టుకోలేదు. ఎందుకంటే శివుడు నిరాకారుడు. శివలింగాన్ని ధ్వంసం చేయడం వల్ల వాళ్ళకి ఏం యూజ్ లేదని గ్రహించి వెళ్ళిపోయారు. ఏదేమైనా కానీ అమ్మవారిని చూడడం, శివుని దర్శించడం ఎంతో ఆనందంగా ఉంది. 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన జోగులాంబ వారిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. ఇక్కడ ఉన్న ఆలయాలు దర్శించుకోవాలి. బ్రహ్మ తపస్సు చేసిన శివలింగం ఉంటుంది. అప్పటి కాలంలో ఉన్న శిల్పకళ మొత్తం తెలుస్తుంది మనకి. అందుకని ప్రతి ఒక్కరు మీ ఖాళీ టైం ఉన్నప్పుడల్లా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారు భయంకరమైన రూపంలో ఉంటారు. అమ్మవారు శవం మీద కూర్చొని ఉంటుంది. ఆమె తలపై ఒక బల్లి, కప్ప, తేలు మరియు నక్కల గుంపు చెక్కబడి ఉంది. ఇంతకీ అలా ఎందుకు ఉంటుంది? మన సనాతన ధర్మంలో బల్లి, కప్ప, తేలు వంటివి ఇల్లు వినాశనానికి సంకేతాలు. అమ్మవారు వాటిని తన తలపై ధరించడం వల్ల, అంటే మన ఇంట్లో దుష్టశక్తుల నుంచి, దరిద్రం నుంచి రాకుండా కాపాడుతుందని అర్థం. అలంపూర్ అంటే కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది ఒకప్పుడు సిద్ధులకి, తాంత్రికులకి నిగూఢ కేంద్రం. ఇక్కడ ఈ నవబ్రహ్మ ఆలయాలను నిర్మించిన చాళుక్యుల కాలంలో ఇనుమును, రాగిని బంగారంగా మార్చే రసవాదం జరిగేది అని పురాణాలు చెప్తున్నాయి. నవబ్రహ్మ ఆలయాల్లో ఉన్న బ్రహ్మదేవుని రూపాలు సృష్టి రహస్యాలను సైన్స్ పరంగా, ఖగోళ శాస్త్రం పరంగా ఎంతో లెక్కగట్టి శిల్పకళలు నిర్మించారు అప్పటి కాలం రాజులు. గంగా నది ప్రవహించే కాశీ క్షేత్రం ఎంతో పవిత్రమైనది మనకు తెలుసు. ఈ అలంపూర్ కూడా అంతే పవిత్రమైనది. అందుకే దీన్ని దక్షిణ కాశీగా అంటారు. కాశీలో ఎలాగైతే విశ్వేశ్వరుడు, విశాలాక్షి అమ్మవారు ఉంటుందో, ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు, జోగులాంబ అమ్మవారు కొలువై ఉంటారు.
ఈ ఆలయానికి కొద్ది దూరంలో పాపనాశిని తీర్థం అని ఒకటి ఉంది. అక్కడ ఉన్న కొన్ని శివలింగాలని కాశీ నుంచి తీసుకువచ్చారని చరిత్ర చెప్తుంది. ఆ తీర్థంలో జీవులు స్నానం చేస్తే తెలియక చేసిన కర్మలన్నీ పోతాయని నమ్మకం గట్టిగా ఉంటుంది. పురాణ ప్రకారం దశయజ్ఞం తర్వాత సతీదేవి తనంతట తానే మంటల్లో దూకడం వల్ల అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతోనే ఆమె శరీరాన్ని మొత్తాన్ని ఖండించాడు. అప్పుడు అమ్మవారి పై దంతాలు వరుస పడిన పవిత్ర స్థలమే ఈ అలంపూర్. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పుణ్యం వస్తుందని స్కందపురాణంలో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కానీ అమ్మవారిని చూడడం, శివుని దర్శించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా మన వీడియోలో మన సనాతన హైందవ ధర్మం గురించి, మన ఆత్మ ప్రయాణం గురించి, మన కర్మ సిద్ధాంతాల గురించి ప్రతి ఒక్క అంశం మీద వీడియో చేస్తాను. దానికోసం మీ సపోర్ట్ నాకు కావాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ. ఇప్పుడు నా టెంపుల్ ట్రావెల్ జర్నీలో ఈ ఆలయం 3వ ఆలయం. ఈ 3వ ఆలయమే 5వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబదేవి. తర్వాత నేను ఆలయాలు ఇంకా చాలా ఆలయాలు దర్శిస్తాను. ఆ ఆలయాల్లో విశిష్టత, పురాతన చరిత్ర అన్నీ మీకు చాలా క్లారిటీ చెప్తాను. దానికోసం మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ.